మనకి వందనాలు. మీ అందరికీ నా వందనాలండి. ప్రభు మనకి ఈరోజు ఇస్తున్న వాగ్దానం అపోస్తుల కార్యములు 1వ అధ్యాయము 4వ వచనం. ఆయన వారిని కలుసుకుని ఇలాగూ ఆజ్ఞాపించెను, మీరు యెరూషలేము నుండి వెళ్ళక నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానాల కొరకు కనిపెట్టడి. ప్రైజ్ లార్డ్. ప్రభు ఇక్కడ స్పష్టంగా మాట్లాడుతున్నాడండి. ఏమని అంటున్నాడంటే తండ్రి యొక్క వాగ్దానం కనిపెట్టాలంట. తండ్రి యొక్క వాగ్దానం ఉద్దేశం ఏంటి, ఆ వాగ్దానం యొక్క నిర్ణయం ఏంటి అని ఒక్కసారి మనం లేఖనాల్లో చూసుకున్నట్లయితే లూకాసు వార్త 24వ అధ్యాయము 49వ వచనంలో, ఇదిగో నా తండ్రి వాగ్దానం చేసినది మీ మీదకు పంపుచున్నాను, మీరు పైనుండి శక్తి పొందు వరకు పట్టణంలోనే నిలిచి ఉండుడని వారితో చెప్పాను. ప్రైజ్ లార్డ్. ప్రభు ఇక్కడ స్పష్టంగా చెప్తున్నాడండి. ఏమనంటే తండ్రి దగ్గర వాగ్దానాలు, ఆ వాగ్దానాల వల్ల వాళ్ళు ఏంటంటే శక్తి పొందుతారంట. దేవుని యొక్క వాగ్దానం ఒక మనిషిని శక్తి పొందే విధంగా చేస్తుంది. దేవుని యొక్క వాక్యమైన, దేవుని యొక్క వాగ్దానమైన అది ఒక మనిషిని శక్తిహీనత నుంచి శక్తి పొందుకునే వారిగా చేస్తుంది. ఇప్పటి వరకు శిశువులు చాలా ధైర్యంగా, చాలా బలంగా ఉన్నవాళ్ళు ఒక్కసారిగా వాళ్ళు బలం కోల్పోయిన వాళ్ళు అయిపోయారు. ఎందుకంటే ఎన్నో అద్భుతాలు చూశారు, ఎన్నో ఆశ్చర్యకార్యాలు చూశారు, ఎన్నో అసలు తినడానికి విషయంలో కూడా, ఆహారం విషయంలో కూడా వాళ్ళు ఊహించలేని, గ్రహించలేని ఎన్నో చూశారు. అవన్నీ చూసిన తర్వాత యేసుక్రీస్తు ప్రభువారిని ఒక్కసారిగా సిలువ వేయబడిన తర్వాత వాళ్ళు ఇంకా వాళ్ళకి ఏమీ అర్థం కావట్లా. ఏంటి మా పరిస్థితి అంటే, కుటుంబంలో కూడా తండ్రిని కోల్పోయిన బిడ్డలు ఎలా ఉంటారో, భర్తను కోల్పోయిన భార్య ఎలా ఉంటుందో ఇక్కడ చాలా స్పష్టంగా ఉంటుంది. వాళ్ళకి అన్నీ సక్రమంగా, అన్నీ అమృతం, అన్నీ ఉంటాయి. కానీ తండ్రి లేని వారి దగ్గర, తల్లిదండ్రులు లేని వారి దగ్గర, లేదా భర్త లేని వారి దగ్గర వాళ్ళ పడే వేదన, వాళ్ళ పడే రోదన అది లేనప్పుడే తెలుస్తుంది, ఉన్నప్పుడు తెలియదండి. ఉన్నప్పుడు వాళ్ళు దాన్ని సింపుల్గా తీసి పారేయచ్చు, సింపుల్గా దాన్ని ఇంతే కదా, నువ్వు చేయకపోతే నేను చేయలేనా అన్నట్టు గొడవాడుకోవచ్చు. కానీ వాళ్ళు లేనప్పుడే ఆ వాల్యూ తెలుస్తుంది. ఈ కుటుంబ పెద్ద లేనప్పుడే, కుటుంబంలో యజమానుడు లేనప్పుడే ఆ వాల్యూ తెలుస్తుంది. బిడ్డలు లేనప్పుడే బిడ్డల గురించి ఆలోచన ఎక్కువ పెరిగిపోతూ ఉంటుంది. ఏదైతే లేదో దాని మీద ఎక్కువగా ఇబ్బంది పడుతూ ఉంటారు. కానీ ప్రభు ఈరోజు వాళ్ళకి ఏం చెప్తున్నాడంటే, మీరు తండ్రి వాగ్దానం కొరకు కనిపెట్టండి. తండ్రి వాగ్దానం చాలా గొప్ప వాగ్దానం అండి. ఎందుకంటే ఒక మనిషి విషయంలో ఏదైనా ఇచ్చాడంటే ఆ వాగ్దానం ఖచ్చితంగా నెరవేరుస్తాడు. కానీ వాగ్దానం పొందుకోవడానికి అర్హత కావాలి. మనం అర్హత సంపాదించుకోవాలి. టయానికి చూసుకుందాంలే, ఆ టయానికి చేసుకుందాంలే అని చాలామంది, కొంతమంది లైట్ తీసుకుంటారు. దేవుడిచ్చిన వాగ్దానాన్ని కూడా లైట్ తీసుకుంటారు. దేవుడు గడిచిన కాలమంతా నిన్ను కాపాడాడు. గడిచిన కాలమంతా ఆయన రెక్కల నీళ్ళలో భద్రపరిచాడు. జనవరి 1వ రోజు నుంచి ఈ 31వ వరకు నిన్ను కాచి కాపాడి, మొదటి రోజు ఫిబ్రవరి మాసంలో నువ్వు అడిగిపెట్టే అవకాశం ఇచ్చాడు. ఫిబ్రవరి మాసంలో దేవుడు నీ కొరకు ఒక వాగ్దానం పెట్టాడు. ఏ వాగ్దానం? ఈ సంవత్సరం నీకు ఇచ్చిన వాగ్దానం. నీ జీవితంలో ఆ వాగ్దానం నెరవేర్చాలనుకుంటున్నాడు. ఆ వాగ్దానాన్ని నువ్వు చేత పట్టుకొని ప్రార్థన చేస్తున్నావా? ఆ వాగ్దానం వల్ల ఏం జరిగిద్దో అనేది నీకు ఒక్క నిమిషమైనా నువ్వు ఆలోచిస్తున్నావా? ఏదో తీసుకున్నావులే, జనవరి 1కి నేను వాగ్దానం తీసుకున్నానులే, ఆ బైబిల్లో పెట్టేయంలే, రెఫరెన్స్లు తీసుకున్నప్పుడు ఆ రెఫరెన్స్లో పెట్టుకుంటాలే అన్న ఉద్దేశంతో ఉన్నావా? లేదా నువ్వు తీసుకున్న వాగ్దానం, నీ చెవిన పడిన వాగ్దానం పట్టి నువ్వు ప్రార్థన చేస్తున్నావా? ఈ సంవత్సరం సంఘానికి ఇచ్చిన వాగ్దానం నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్తానని దేవుడు వాగ్దానం ఇచ్చాడు. మన సంఘం మీద దేవుడు దృష్టి ఉంచుతానన్నాడు. మన కుటుంబం మీద కూడా దృష్టి ఉంచుతానంటున్నాడు దేవుడు. కాబట్టి నువ్వు ఆ వాగ్దానాన్ని చేత పట్టుకుంటావా? తండ్రి యొక్క వాగ్దానం కనిపెట్టే వారంగా ఉండాలి. ఆ వాగ్దానం ఏం చేస్తుందంటే శక్తిహీనులుగా ఉన్న మనల్ని శక్తిమంతులుగా చేస్తుంది. ఈ వాగ్దానం వలన ఇంకో ప్రయోజనం ఏంటో తెలుసా? యోహాను సువార్త 14వ అధ్యాయం 16వ వచనంలో ఒక మాట ఉంటుంది. ఏమని ఉంటుందంటే, నేను తండ్రిని వేడుకుందును, మీ యొద్ద ఎల్లప్పుడూ నుండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను అనగా
సత్య స్వరూపయోగు ఆత్మను మీకు అనుగ్రహించును. ఆమేన్. లోకము ఆయనను చూడదు, ఆయనను ఎరగదు గనుక ఆయనను పొందనేరదు. మీరు ఆయనను ఎరుగుదురు, ఆయన మీతో కూడా నివసించును, మీలో ఉండును. ప్రైజ్ లార్డ్. ఇక్కడ స్పష్టంగా చెప్తున్నాడు. తండ్రిని వాగ్దానం ఏంటంటే ఆయన ఈ లోకంలోకి ఆదరణకర్తను పంపించడానికి. లోకస్తులైతే వాళ్ళకి తెలియదు ఆదరణకర్త, పరిశుద్ధాత్ముడ, దేవుడి మాటల, వాళ్ళ ప్రార్థన, ఇలాంటి చిన్న చిన్న వాటిల్లో చిన్న చిన్న మాటలు, చిక్కులు పెట్టే మాటలు మనిషి హృదయంలోకి వస్తాయి. కాబట్టి లోకస్తులు అలా మాట్లాడతారు, లోక సంబంధమైన వాళ్ళు అలా మాట్లాడతారు. కానీ ఆత్మ సంబంధమైన వాళ్ళ మనం అలా మాట్లాడకూడదు. ఆదరణకర్త వస్తాడు. ఆదరించే దేవుడు మన దేవుడు అండి. కరుణామయుడు మన దేవుడు, జాలి కలిగిన దేవుడు మన దేవుడు, అందరినీ ఆదరించగల సముద్రుడైన దేవుడు. అట్టి దేవుడిని మనం ఆరాధిస్తున్నాం. అట్టి దేవుడిని మనం గణపరిచే వారం ఉండాలి. కాబట్టి ప్రభు ఈ నెలలో మనకిచ్చిన వాగ్దానాన్ని పట్టుకుంటావా, చేత పట్టుకుంటావా? తండ్రి ఏ వాగ్దానం ఇచ్చాడు? నువ్వు ఆదరణకర్తను పంపించాలనుకుంటున్నాడు నీ జీవితంలోకి, నా జీవితంలోకి. కాబట్టి మనం ఆయన ఆహ్వానిద్దామా? ఆయన ఆహ్వానించి మన హృదయంలో, ప్రభా నాలో లోక స్వభావం ఉందా, లోకపు క్రియలు ఉన్నాయా, లోకపు ఆలోచనలు ఉన్నాయా, ఏ ఉన్నాయో ప్రభా అవి తీసివేయి ప్రభా అని ఒక్కసారి నువ్వు ప్రార్థన చేస్తావా? తండ్రి ఒక్క వాగ్దానం కోసం కనిపెడతావా? శిష్యులు ఫస్ట్ కనిపెట్టలేకపోయారు. వాళ్ళు చేపలు పడదామంటే వెళ్ళిపోయేవాళ్ళు, మళ్ళీ తప్పిపోతూ ఉండేవాళ్ళు. కానీ ఎప్పుడైతే పరిశుద్ధాత్ముడు వాళ్ళలోకి వచ్చారో, వాళ్ళలో ఉన్న శారీరకమైన ఆలోచనలు, శారీరకమైన క్రియలు ప్రతిదీ కొట్టివేయబడినాయి. కాబట్టి వాళ్ళు ఇప్పుడు తండ్రి యొక్క వాగ్దానం కోసం కనిపెడుతున్నాడు. ఈ నెలలో తండ్రి నీ జీవితంలో చేయాలనుకున్న వాగ్దానాలు నువ్వు కనిపెడతావా? నువ్వు ఆయన్ని వాక్యాన్ని ధ్యానం చేస్తా ఆయన ఇచ్చే ప్రతి వాగ్దానం రోజు రోజు నువ్వు స్వీకరిస్తావా? ఈరోజు అలా నువ్వు స్వీకరించే వారంగా ఉంటే ప్రభు నిన్నింకా 30 దంతులుగా, 60 దంతులుగా, 100 దంతులుగా దీవించునుగాక. ఈ నెలంతా దేవుడు ఆయన కృపానీళ్ళలో మనల్ని భద్రపరచునుగాక. ఆమేన్.